రైట్ ఇటు నాగర్ కర్నూలుకు సంబంధించి కేటీఆర్ టూర్కి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ శేఖరాచారి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. శేఖరాచారి చెప్పండి, ఏదైతే కేటీఆర్ లైవ్ టూర్కి సంబంధించి కేటీఆర్ టూర్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఆ షెడ్యూల్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రన్ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నాగర్ కర్నూలులో మొత్తం నాగర్ కర్నూలు పట్టణం అంతా కూడా గులాబీమయమైంది. ఇటు మెడికల్ కాలేజ్ నుంచి ఉయ్యలవాడ మీదుగా ఇక్కడ పార్టీ కార్యాలయం అయితే కొల్లాపూర్ ఎక్స్ రోడ్లో ఉండేటువంటి జిల్లా పార్టీ కార్యాలయం వరకు కూడా హోర్డింగులు, ఫ్లెక్సీలు, తోరణాలతో గులాబీమయంగా మారింది. దీనికి సంబంధించి ఇక్కడ ఎంతమంది వచ్చినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దాదాపుగా 10,000 మందికి సుమారుగా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో స్థానిక సంస్థల్లో విజయ డంకా మోగించినటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు వాళ్ళందరికీ కూడా ఘనంగా చేయాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు. మరికొద్ది గంటల్లో కూడా ఆయన రానున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఈ స్టేజ్ వద్ద ఉన్నారు. వారిని అడిగితే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కేటీఆర్ గారు సన్మానం చేయడానికి వచ్చేటువంటి కార్యక్రమము ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎంతమందితో బైక్ ర్యాలీ ఉంటుంది, అసలు షెడ్యూల్ ఏంటి సార్? ఇంతకీ ప్రధానంగా గెలిచినటువంటి స్థానిక సర్పంచులకు సన్మానం చేసి ఈ రాబోయే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి, ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలి, ఏ విధంగా పాలన కొనసాగించాలి. సర్పంచ్ అనే పదవి అక్కడ అంగట్లో కొనుక్కుంటే వచ్చే పదవి కాదు. చాలామందికి జీవితకాలంలో ఒక్కసారైనా వార్డు మెంబర్ కావాలి, ఒక్కసారైనా సర్పంచ్ కావాలని కోరుకుంటారు. ఒక ఊర్లో 10 మంది 15 మంది పోటీ చేస్తే ఒకరు గెలుస్తారు. అది చారిత్రాత్మకమైనటువంటి పదవి. అది అట్లాంటి పదవికి ఆ ఊర్లో పుట్టినటువంటి ఆ గడ్డకు, ఆ ఊరికి సేవ చేయాలని చాలామంది యువత ముందుకొచ్చి ఇలా సర్పంచ్గా గెలవడం జరిగింది. వాళ్ళ పంచాయతీరాజ్ చట్టం ఏంటి, గతంలో మా కేటీఆర్ గారు స్థానిక సంస్థల గురించి, స్థానిక ప్రజాపతి ఎలా ఉండాలని వారికి బాగా తెలుసు. కాబట్టి వారితోటి సన్మానం చేయించి వాళ్ళకు దిశానిర్దేశం చేసి సర్పంచ్ అంటే ఎట్లా ఉండాలి, ఎట్లా అవైలబుల్ ఉండాలి దాని మీద అనుకొని కేటీ రామారావు గారిని అడగడం జరిగింది. వారు స్వచ్ఛందంగా దాంట్లో ఉంది, తప్పకుండా మన ప్రజాపతిలో మనం గౌరవించుకోవాలనే గౌరవం మనది, మన సాంప్రదాయం, తప్పకుండా వస్తానని వారు అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు. ఇలా మెడికల్ కాలేజీ నుంచి వారిని రిసీవ్ చేసుకొని సుమారుగా 6 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్ల వరకు బైక్ ర్యాలీ ఉండబోతుంది. బైక్ ర్యాలీతో వచ్చి వారికి స్వాగతం పలికి వచ్చిన తర్వాత ఇక్కడ సన్మాన కార్యక్రమం, తర్వాత వారి ఉపన్యాసం, తర్వాత సన్మాన కార్యక్రమం, సుమారుగా 4-5 గంటల ప్రోగ్రాం ఈ వేదిక జరుగుతుంది. వారు సుమారు 11-11:30 వరకు ఇక్కడ నాగర్ కర్నూలుకు రీచ్ అయ్యే అవకాశాలు ఉంది. ఆల్రెడీ బయలుదేరారు. 11:30 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుమారుగా 10,000 మంది ఈ సభకు హాజరవుతున్నారు, ఈ మీటింగ్కి హాజరవుతున్నారు. పూర్తి క్యాడర్ రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినా సారు కారు అనే క్యాడర్ను సమాయత్తం చేయడానికి ఉద్దేశంతో జిల్లా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం తరలి వస్తుంది. అయితే మొత్తంగా ఇప్పుడు మనం చూసినట్టయితే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లలో వాళ్ళు ఎంతసేపు ఉన్న నెంబరింగ్ చూస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని చేస్తున్నారు. కాకపోతే ఓటింగ్ పర్సెంట్ పరంగా చూస్తే మన జిల్లాలో ముఖ్యంగా నాగర్ కర్నూలు కాన్స్టిట్యూన్సీలో ఎట్లా ఉంది సార్? ప్రధానంగా ఇప్పుడు ఓటింగ్ పర్సెంట్ చూసినప్పుడైతే వాళ్ళు మనం సమానంగా వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అధికారం ఉన్నటువంటి 73,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తే 73,800 వాళ్ళకు వచ్చాయి. 800 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా కనపడుతుంది. దీంట్లో ఎట్లా గుర్తించాలంటే అధికార పక్షం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి 90% గెలుస్తారు. కానీ ఇలా 50-50 గెలవడం జరిగింది. నమ్మకం పోయింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మీద కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద కానీ, కాంగ్రెస్ పార్టీ పాలక మంత్రుల మీద కానీ, ముఖ్యమంత్రి మీద కానీ నమ్మకం సన్నగిల్లింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, మోసపూరితమైన హామీలు ఒక్కటి అమలు చేయకుండా పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, హరీష్ రావుని తిట్టడం, వల్గర్ భాష మాట్లాడడం, ఒక వార్డు వల్ల ప్రజల్లోకి ఇదేంది మన ఓటు ఇట్లా జరిగిపోయి ఇట్లాంటి వ్యక్తి ఓటేయొద్దు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ శరణ్యం, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందామనే ఉద్దేశంతో ఇలా ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం మన రిజల్ట్స్ చూసాం సార్, వాళ్ళ సొంత సీఎం
ఎందుకు ఇట్లా జరిగింది? అంటే మాకు మీడియా వాళ్ళకి చాలా ఫోన్లు వచ్చేసాయి, అనేక రకాల ప్రలోభాలు చేసినప్పటికీ సింబల్ లేనప్పటికీ కూడా ఈ తీర్పు ఇచ్చారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? స్వయంగా ముఖ్యమంత్రి వారి సొంత ఊరు అచ్చంపేటలో ఉండడం, ఆ సొంత ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళు, ముఖ్యమంత్రి గారి అన్నలు ఇన్వాల్వ్ అయ్యి బెదిరించినా కానీ, ప్రలోభాలకు గురి చేసినా కానీ ఏది ఒకటి కానీ ఎక్కడ ఇనామా చేయలేకపోయినారు. ఎందుకంటే అక్కడ ఒక మేము 30% గెలవడం జరిగింది. సొంత ఆయన నియోజకవర్గము, సొంత ఊరు, అక్కడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా మేము అక్కడ అచ్చంపేటలో 30% ఓటు మేము సర్పంచ్లు గెలవడం జరిగింది. ఇది ఉదాహరణ. ఎందుకంటే ఇక్కడ అదే నాగర్ కర్నూలుకి వచ్చినప్పుడు 50-50 గెలిచినాం, అదే అచ్చంపేటకు పోయినప్పుడు 30% గెలిచినాం. అంటే దీని అర్థం ఏంది? ప్రజల్లో ఎంత బెదిరించినా ఏం చేసినా మేము టీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటాం, బీఆర్ఎస్ వైపే ఉంటాం అనేది ప్రజలు సంకేతం ఇచ్చారు. రైట్. మొత్తంగా చూసినట్టయితే 11:30 గంటల ప్రాంతంలో కేటీఆర్ గారు నాగర్ కర్నూలుకు వస్తున్న నేపథ్యంలో ఉయ్యలవాడ మెడికల్ కాలేజీ నుంచి కూడా ఎంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఇప్పటికే హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా గులాబీమయంగా నాగర్ కర్నూలు మారింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచ్లు కావచ్చు, వాళ్ళ మద్దతుదారులు కావచ్చు, 10,000 మంది దాకా సుమారు వచ్చే అంచనాకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు దాని మీద ఆశలు సన్నగిల్లాయి కాబట్టి ఇటు బీఆర్ఎస్ సర్పంచ్ సింబల్ లేనప్పటికీ కూడా బీఆర్ఎస్ సర్పంచ్లను పెద్ద ఎత్తున గెలిపించారని చెప్పేసి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి మళ్ళీ వస్తుందని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి.